హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శోభన లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు మీకు ఈ వీడియోలో నేను చెన్నైలో టీ నగర్లో ఉన్నటువంటి శరవణ స్టోర్స్ చూపిస్తున్నానండి. మనం అందరికీ చాలా బాగా తెలిసింది, ఇక్కడంతా చాలా షాపింగ్స్ అన్నీ చేస్తుంటారు. శరవణ స్టోర్స్ వచ్చేసి టీ నగర్లో చాలా ఫేమస్ అనమాట. ఇక్కడ 4-5 షోరూమ్స్ ఉన్నాయి. మీరు చూసినట్టయితే చాలామందికి తెలిసే ఉంటుంది. సో ఇప్పుడు నేను లోపలంతా ఎలా ఉందో మళ్ళీ చూపించాలనుకుంటున్నాను. చూస్తే సిల్వర్ 92.5% ప్యూరిటీ అనమాట. సరే అని ఒకసారి వెళ్ళానంటే డిజైన్స్ మాత్రం బయట నుంచి చాలా బాగా అనిపించింది. లోపలికి వెళ్ళి ఒకసారి ఎలా రేట్స్ అనేసి కనుక్కున్నాను. ప్యూరిటీ దానికి వచ్చేసి పర్ గ్రామ్కి 3 రూపీస్, అంటే 92.5% ప్యూరిటీ దానికి ఐటెంకి 3 రూపీస్ అనేది చార్జ్ చేస్తాము అన్నారు. మామూలు 80 ప్లస్ అలా ఉంటుంది కదా, అలాంటి సిల్వర్ ఐటమ్స్కి వచ్చేసి నో మేకింగ్ నో వేస్టేజ్ చార్జెస్ అని చెప్పేశారు ఇక్కడ. చాలా బాగున్నాయండి. చిన్న చిన్నగా అయితే సిల్వర్ ఐటమ్స్ చాలా ముద్దుగా ఉన్నాయి. రేట్లు మాత్రం చాలా భారీగా పెరిగిపోయినాయి కదా, ఇప్పట్లో తీసుకునేటట్టు అయితే లేము ఇంకా. ఇకపోతే బార్స్ కూడా అంతే అండి. మనం ఇలా ఐటమ్స్ కాకుండా మనం సిల్వర్ బార్స్ తీసుకోవాలనుకుంటే కూడా సేమ్ పర్ గ్రామ్కి 3 రూపీస్ అన్నట్టే చెప్పారు వాళ్ళు. సో ఇది ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది అనేసి నేను చెప్తున్నాను మీకు. అనే షాప్లో అన్ని కలెక్షన్స్ అనేది దొరుకుతాయి అన్నమాట. ఇక్కడ బట్టలు, స్కూల్ బ్యాగ్స్ కావచ్చు, ప్లాస్టిక్ ఐటమ్స్ కావచ్చు, దేవుడి సామాన్లు కావచ్చు, ఇత్తడి అంటే బ్రాస్ ఐటమ్స్ కావచ్చు, స్టీల్ సామాన్లు, అంటే అన్నీ అనమాట. ఇక్కడ చీరలు, డ్రెస్ మెటీరియల్స్ కావచ్చు, అన్నీ అనమాట అండి. దొరకందంటూ ఉండదు నాకు తెలిసి. ఇక్కడికి వెళ్ళామంటే మాత్రం బయటికి రావడం అంత త్వరగా షాపింగ్ అనేది అయిపోదు. ఎవరైనా తెలియని వాళ్ళ కోసమో, కొత్తగా అంటే తెలుగు వాళ్ళు, మన ఆంధ్ర వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం ఒక ఐడియా ఉంటుంది ఇట్లా షాప్ ఉంది అనేసి. అందుకోసం ఇలా ఐటమ్స్ ఉన్నాయని చూపించడానికి కోసం చాలామందికి, అంటే కొత్తగా వచ్చిన వాళ్ళకి తెలియదు కదండి ఇట్లా టీ నగర్లో ఉంది అనేసి. సో ట్రై చేస్తారని నేను ఒక వీడియోలాగా చూపిస్తున్నాను మీకు. ఎందుకంటే ఎప్పుడన్నా ఆంధ్ర నుంచి చెన్నై ట్రిప్ అనో అలా వచ్చిన వాళ్ళకు కూడా ఏం చూడాలనుకుంటే ఇలా వచ్చి ఏదైనా షాపింగ్ చేయాలనుకున్న వాళ్ళకు కూడా ఒక ఐడియా ఉంటుంది. రేట్స్ కూడా కొంచెం అక్కడక్కడ చూపిస్తాను నేను, మరీ ఎక్కువ చూపించలేనులేండి. బట్ మీకు ఐటమ్స్ ఇలాంటివి దొరుకుతాయనేసి మాత్రం మీకు చూపిస్తాను. బట్ మీకు ఈ వీడియో ఎలా ఉందనేసి మాత్రం నా కమెంట్లో చెప్పండి. వీలైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి, సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి.
కానీ ఇక్కడ బ్రాస్ ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయండి, కానీ రేట్స్ కూడా అంతే హైగా ఉన్నాయి. ఏదన్నా తీసుకుందాం దేవుడు అనేసి అనుకున్నా కూడా తీసుకునేలా అనిపి మనకి ఆన్లైన్లో చూస్తుంటాం ఇలాంటి బొమ్మలన్నీ దేవుడివి. అలాంటి ఐటమ్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. చూస్తున్నారు కదా ఇక్కడ మీకు దీపం కుందులు, తర్వాత దేవుడి విగ్రహాలు చాలా అన్నమాట. నిదానంగా అయితే షాపింగ్ చేయాలండి, చాలా బాగుంటుంది. పోతే ఇక్కడ కుబేర దీపాలండి. నాకు సెలెక్షన్ చేయడం తెలియలేదు, ఎలాంటివి తీసుకోవాలో నాకు తెలియలేదు. ఇకపోతే ఇది రేట్ ఎక్కువనో తక్కువనో కూడా అర్థం కాలేదు నాకు. ఏది తీసుకోవాలో తెలియక చూసి అలా పెట్టాల్సి వచ్చింది. ఇక్కడైతే నాకైతే ఎప్పటి నుంచో ఉంది కుబేర దీపాలు తీసుకోవాలని, కానీ నాకు తెలియట్లేదు అంటే దాంట్లో ఏది సెలెక్ట్ చేసుకోవాలనేసి. అందుకే అలా చూసేసి అక్కడే పెట్టేసి వచ్చేసినాను నేను. బట్ అది కూడా ఏం తక్కువ లేదండి, రేటు 100 పైనే ఉంది. అవి చూసేదానికి పిట్టిగా ఉన్నాయండి, చిన్నగా. అంత రేట్ పెట్టాలా అనిపించింది. అక్కడ ఏదో టంకం లాగా జాయింట్స్ కూడా ఉన్నాయన్నమాట. అంటే పైన దేవుడిది ఉన్నట్టుంది, కుబేరుడిది. దానికి టంకం లాగా ఉంది. అందుకే నాకు ఇంకా ఏది తీసుకోవాలో అర్థం కాక ఇంకా చూసి సెలెక్ట్ చేయడం రాక పెట్టేసి వచ్చాను. ఎవరికైనా యూస్ఫుల్గా ఉంటుంది అనేసి ఇలా చూపిస్తున్నాను మీకు. ఇవి చూడండి, చిన్న బకెట్లు ఎంత బాగున్నాయో. నాకైతే భలే ముద్దుగా అనిపించింది. ఎందుకు వాడతారో తెలియదు మనవి. ఇకపోతే నేను ఒక ప్లాస్టిక్ డబ్బా కోసం వచ్చినాను, అది నాకు దొరకలేదు. ఇక్కడ చూస్తే డబ్బాలు ఉన్నాయి, కానీ అవి ఓ రకంగా మామూలుగానే ఉన్నాయి. కానీ అవే 500, 800, 1000 అలా రేట్స్ ఉన్నాయి. నేను యాక్చువల్గా కొంచెం మంచి స్ట్రాంగ్ ఉండే బాక్స్ తీసుకోవాలనుకున్నాను. ఇకపోతే ఇక్కడ అన్ని బుట్టలు అన్నీ ఉన్నాయన్నమాట. చూడండి, బాక్స్ తీసుకుందాం అనుకున్నా, కానీ నేను అనుకున్న సైజ్ కాదు ఇది. బట్ స్ట్రాంగ్గా ఉందిలే అనుకుంటే కూడా అది 800 అలా ఉంది. ఇకపోతే ఈ మోడల్ అంటే మనం ఆన్లైన్లో షాప్ చేసేటప్పుడు జ్యువెలరీ ఐటమ్స్ వస్తాయి చూడండి, అలాంటి బాక్సెస్లో నేను ఒకటి తీసుకోవాల్సి వచ్చింది. అది కూడా సైజ్ సెట్ కాలేదు. అయినా ఓకే, ఇంకా ఏదో ఒకటి అనేసి ఇంత 200 ఎంత ఉంటే తీసుకున్నానండి. ఇంకా అది ఓకే, పర్లేదు, పెద్దగానే ఉంది, కానీ ఓకే, ఇంకా తప్పదు కదా, తీసుకున్నాను ఇంకా నా బడ్జెట్లోనే. ఇంకా హై రేట్స్ అనిపించిందండి నాకు అన్ని. ఇక చెక్క ఐటమ్స్, పీటలు, ఇవి చెక్క పీటలు అండి ఇవన్నీ. అంటే కొంతమందికి అంత బడ్జెట్ అనిపించకపోవచ్చు, అవసరం అనుకుంటే తీసుకోవచ్చు, బాగానే ఉంటుంది. కాకపోతే స్టీల్ సామాన్ చూడండి ఎంత ముద్దుగున్నాయో, పెట్టి బిందెలు చాలా బాగా అనిపిస్తున్నాయి కదా చూడటానికి. కానీ షాపింగ్ చేసే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మాత్రం ఇది ఒక మంచి షాప్ అనే చెప్తానండి నేను. రేట్స్ పట్టించుకోలేని వాళ్ళకి మాత్రం ఎక్సలెంట్ షాప్ అని చెప్తాను. ఎందుకంటే వాళ్ళకి అన్నీ ఇక్కడే దొరుకుతాయి అనమాట. అంటే రేట్స్ పట్టించుకోని వాళ్ళకి మాత్రం ఈ షాపింగ్ మాల్ మాత్రం చాలా బాగా అనిపిస్తుంది. చూడండి, పిట్టి గ్లాస్ ఎంత రేటు, 79 రూపీస్ అని ఉంది. ఇవి పిల్లలు ఆడుకునే సామాన్లు, స్టీల్ సామాన్లు. అవి కూడా ఎక్కువ రేట్ అనిపించింది, 300 చేంజ్ ఏమో ఉన్నట్టుంది. ఇకపోతే ఇవి మనం టీ వడపోసుకునేవండి.
ఇవి 6 రూపీస్ నుంచి అలా ఉన్నాయి, 6 రూపీస్, 8 రూపీస్ అలా ఉన్నాయి. ఇంతకుముందు 5 రూపీస్ కూడా ఉండింది. ఇప్పుడు కొంచెం రేట్లు పెంచారు కదా, 6 రూపీస్ నుంచి ఉంది. అంటే క్వాలిటీ బట్టి అక్కడ రేట్స్ ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసి చెక్క బాక్సులు అండి ఇవి. ఇది ఏమైనా తక్కువ ఉంటుందేమో అని చూస్తే లోపల చిన్నగానే ఉంది, కానీ రేట్ ఎక్కువగానే ఉందండి. ఇవి కూడా చెక్కవి, 121 రూపీస్. అంటే సోప్ బాక్స్ మాదిరిగా ఉంది చూడటానికి. ఏం పెట్టుకుంటారో నాకైతే తెలీదు. ఇకపోతే పప్పు రామేటివి, చపాతీ తిక్కేటివి, చపాతీ కర్రలు, ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ. బయట తిరిగే వాళ్ళకైతే బాగుంటాయండి. ఇట్లా ఎక్కువ రేట్లు పెట్టినా కూడా మనం అంటే తిరగాం కాబట్టి, ఎక్కువ బయటకు వెళ్ళాం కాబట్టి నాకు అంత అవసరం లేదు. ఒకవేళ దాని మీద ఇష్టం అనిపించినా కూడా నేను అవసరం అనుకుంటేనే కొంటాను, లేదంటే కొనను. నాకున్న ఒక అలవాటు ఇది. జస్ట్ ఒక ఐడియా కోసం మీకు చూపిస్తున్నాను. ఇక్కడ మీకు క్లియర్గా ఉండకపోవచ్చు, హడావిడిగా అలా వీడియో చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను నేను. ఇవన్నీ కూడా ప్లాస్టిక్ బాక్సెస్ అనమాట. నేను ఈ మోడల్లోనే తీసుకున్నానండి, ఒకటి పెద్ద సైజులో. ఇకపోతే చెట్లు వేసుకోవడానికి పాట్స్ మాదిరిగా ఉంటాయి, అవి కూడా ఉన్నాయి ఇక్కడ. ఇది ఏం బ్రష్ నాకు తెలియలేదు. ఇది ఎందుకు వాడతారో మీకు ఏమైనా తెలిస్తే నాకు చెప్పండి. నాకైతే ఐడియా రాలేదు ఎందుకు తీసుకుంటారో. అంటే బట్టలు పిండడానికా ఏదానికో తెలియలేదు, నాకు అర్థం కాలేదు కూడా. మీరు ఈ వీడియో మాత్రం చూస్తే ఇది ఎందుకు వాడతారనేసి నాకు కమెంట్లో పెట్టండి. క్యారర్ బాక్సెస్ చూసారు కదా, చిన్నగా పిల్లలకి చాలా బాగుంటుంది టిఫిన్ క్యారర్ బాక్సెస్కి. కానీ ఇవి కూడా చాలా రేట్ అండో. చూడటానికి పిట్టిగానే ఉన్నాయి కానీ 191 రూపీస్. అంటే ఇది రేట్ ఎక్కువ తక్కువ నాకైతే తెలీదు, నాకేమో రేట్ అనిపించింది. ఇది చూడండి ప్లాస్టికే ఉండేది, ఏమీ లేదు. 128 రూపీస్ అంట. ఇవన్నీ క్లిప్స్, వాటర్ బాటిల్స్కి మూతలు అనమాట. కావాలనుకున్న వాళ్ళు కొనవచ్చు. అది 5 రూపీస్ ఎంతో ఉందన్నమాట మూతలు కూడా. అంటే బాటిల్స్ ఇళ్ళలో ఉంటాయి కదా, మిస్ అయింటాయి కదండి, అలాంటి దానికి ఇదొక కావాల్సింది సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అలాంటివి పిల్లలకి స్కూల్ బాక్సెస్, పెన్సిల్స్ పెట్టుకోవడానికి 10 రూపీస్ నుంచి అలా ఉంటాయి ఇక్కడ రేట్స్. ఇవన్నీ కూడా క్యారర్ బాక్సెస్. ఇవేమన్నా ఇంట్లో స్టోర్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. 13 రూపీస్, 12 రూపీస్, 14, 15 అలా రేట్స్లో ఉన్నాయి. సైజెస్ బట్టి అంటే డిఫరెంట్ షేప్స్ బట్టి అలా ఉన్నాయి అన్నమాట రేట్స్. ఇకపోతే వాటర్ బాటిల్స్ బోలెడన్ని ఉన్నాయన్నమాట ఇక్కడ. ఈ స్పూన్స్ అయితే మరీ రేట్ ఎక్కువ ఉన్నాయన్నమాట. బడ్జెట్కి మించి అనిపించింది. స్ట్రాంగ్ అయితే ఉన్నాయి కానీ బడ్జెట్ మించి అనిపించింది.
వాటి జోలికి నేను ఇంకా వెళ్ళలేకపోయాను. గంబోటులో తీసుకుంటాం గంబోటు.
చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉందో. మనం ఎంత చూసినా సరిపోదన్నమాట. చూసే కొద్దీ షాప్లో ఐటమ్స్ కనిపిస్తూనే ఉంటాయి, ఫ్లోర్స్ ఉంటాయి. మనం ఎంత చూసినా సాటిస్ఫాక్షన్ కాదు, టైం సరిపోదన్నమాట. సో ఇప్పటికి నేను ఎంత చేశానో అది కొంచెం మాత్రమే మీకు నేను చూపించింది. ఇంకా చాలా ఉంది దీంట్లో షాపింగ్ అనేది. సో మీకు ఐడియా కోసం అనేసి నేను ఈ వీడియో చేశాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.